మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ప్రియ దైవజనమా, ప్రతి పాపమునకు మూలము దురాశ అని మనము గ్రహించాలి. మనలోని అపరిమితమైన కోరికలు మన శరీరాలలో పాపము ఏలుబడి చేయుటకు కారణమవుతాయి. ఉన్న వాటితో సంతృప్తి పడకుండా లేని వాటి కొరకు ఆశించి మనిషి పలు విధాలైన పాపములలో చిక్కుబడుతూ ఉన్నాడు. మనలోని దురాశను చంపివేయాలని కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో చూస్తాము. ప్రియ దైవజనమా, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలని తీతు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనములో వాక్యము సెలవిస్తూ ఉంది. ఆనాడు హవ్వ ఏదెను తోట నిండా పలు రకాలైన చెట్లు ఉన్నప్పటికీ మంచి చెడ్డు తెలివిని ఇచ్చే వృక్షఫలాలను ఆశించి నేత్రాశ అనే పాపములో పడింది. ఉన్న వాటితో తృప్తి పడకుండా దేవుడు వద్దన్న వాటిని ఆశించింది. ఆ దురాశ ఆమెను దేవుని సన్నిధి నుండి దూరపరిచింది. దావీదు అనేక మంది భార్యలను కలిగి ఉన్నప్పటికీ బత్షెబాను ఆశించి వ్యభిచారము, నరహత్య అనే పాపములలో పడిపోయాడు. ప్రియ దైవజనమా, కోరాహు, దాతాను, అబీరాములు మందిర సేవ చేయుటకు దేవుడు వారిని ఇశ్రాయేలీల నుండి వేరుపరచినందుకు సంతృప్తి పడక యాజకత్వము కూడా కోరుట వలన తిరుగుబాటు అను పాపములో పడిపోయారు. ఈ రీతిగా మన చుట్టూ ఉన్న సమాజంలో కూడా మనము గమనించినట్లయితే ఉన్న వాటితో సంతృప్తి పడక అధికముగా ఆశించి మనిషి పాపపు ఉచ్చులో చిక్కుకుంటూ ఉన్నాడు. ఈ దురాశ వలనే పొరుగువారి భార్యను ఆశించడం, అక్రమ సంబంధాలు కలిగి ఉండడం, ఆ సంబంధాలను కొనసాగించుకొనుటకు హత్యలకు పాల్పడడం. ప్రియ దైవజనమా, ఉన్న జీతముతో సంతృప్తి పడక లంచములకు అలవాటు పడడం, తద్వారా ఉద్యోగములను కోల్పోవడం. ఈ రీతిగా ఏ విషయాన్ని మనము తరచి చూచినా మూల కారణము దురాశ. అందుకనే దురాశ గర్భము ధరించి పాపమును కంటుంది. ఆ పాపమే మనలను ఆత్మీయ మరణానికి గురి చేస్తూ ఉంటుంది. ఆ పాపమే శాపమై తరతరములు మన బిడ్డలను వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి ఈ వాక్యము ద్వారా ఈ దినం ప్రభు మన హృదయాలను సంధిస్తూ ఉండగా, ఏ విషయంలో దురాశ కలిగి మనము జీవిస్తూ ఉన్నాము, దేవుడు ఇచ్చిన వాటిని బట్టి దేవుని స్తుతించి అంతటితో సంతృప్తి పడే వారముగా మన జీవితాలు ఉండులాగున అభ్యాసం చేసుకుందాము. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనము. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువవేసి ఉన్నారు. అవును ప్రియ దైవజనమా, దురాశ అనే గుణాన్ని మనము సిలువ వేయాలి. దాన్ని జయించినప్పుడు ఏ పాపము మన దరి చేరదు. చాలామంది స్త్రీలలో దురాశకు పోయి కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్న వారు ఉన్నారు. ఆడంబరాలకు పోయి ఇంటికి వచ్చిన కష్టార్జితమును వ్యర్థపరుచుకుంటున్న వారు ఉన్నారు. కాబట్టి దేవుడిచ్చిన జ్ఞానముతో మనకున్న వాటితో సంతృప్తి కలిగి జీవిస్తూ దేవుని నామమునకు మహిమకరముగా అనేకుల ఎదుట సాక్షులుగా మన కుటుంబాలను నిలబెట్టుకుందాము. తరము వెంబడి తరము ఏ శాపము మన బిడ్డలను ఏలుబడి చేయకుండా జాగ్రత్త పడదాము. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి అయ్యా. మాలో దురాశ అనే చేదైన వేరు ఏ విషయంలో కూడా మొలవకుండా నాజరేయుడైన యేసు శక్తిగల నామములో అణచివేయమని
బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. ప్రతి పాపమునకు మూలము దురాశ అయి ఉండగా అట్టి దురాశను మా జీవితాలలో సిలువ వేసే కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 32 ఏండ్ల వాడై యెరూషలేమునందు 8 సంవత్సరములు ఏలిన యూదారాజు ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.